శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు అన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని అంశాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, ముఖ్యంగా రేపటి రోజున మీరు ఏ కొత్త కార్యం మొదలుపెట్టినా కానీ రేపటి రోజున కుటుంబ సభ్యుల నుండి మీకు చక్కటి తోడ్పాటు అనేది లభించబోతూ ఉంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు కూడా. చిన్నప్పటి జ్ఞాపకాలను మీరు పంచుకుంటారు. ముఖ్యంగా రేపటి రోజున మేషరాశి వ్యక్తులకి ఆకస్మిక ధనలాభం కూడా కలగబోతూ ఉంది. ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక బాధల నుండి మీరు ఇప్పుడైతే బయటపడబోతున్నారు. అనవసరమైనటువంటి ఖర్చులను మీరు అయితే తగ్గించుకోవాలి. డబ్బుకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఇప్పుడు తప్పక నెరవేరుతాయి. ఈ మేషరాశి వారికి వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ఇప్పుడు సమయం అనుకూలించబోతోంది. వివాహ ప్రయత్నాలలో చక్కగా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మీకు మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. మేషరాశి వ్యక్తులకి మీ యొక్క కొత్త ఆలోచనలు ఇప్పుడు ఎంతో ప్రయోజనకరంగా మారబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు వారి ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉంటే గనుక అవి ఇప్పుడు మీరు పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా మీరు అయితే బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు వారి శ్రమ ఫలిస్తుంది. మీ పట్టుదలే ఆయుధంగా మీరు ముందుకు సాగడం ద్వారా గొప్ప గొప్ప విజయాలను మీరు పొందుతారు. మేషరాశి జాతకులకు వ్యాపారపరంగా వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన మంచి ఫలితాలు అనేవి పొందుతారు. అలాగే పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి, నటీనటులకు మీ అంచనాలు అద్భుతంగా ఫలించబోతూ ఉన్నాయి. ఇక ఉద్యోగం లేని వాళ్లకు ఒక సమాచారం ఇప్పుడు మీకు అయితే ఊరటను అందిస్తోంది. వ్యాపారులకు మీ పని ఒత్తిడి నుండి ఇప్పుడు తప్పకుండా బయటపడతారు. వ్యాపారపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. వ్యాపారం అనేది ఇప్పుడు ముందుకు సాగుతుంది. చక్కటి లాభాల బాటలో మీ వ్యాపారం అనేది సాగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం చికాకులు అనేవి తొలగిపోతాయి. ఇక ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. విద్యార్థులకు చదువుల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. మరింత కష్టపడి చదవడం ద్వారా 100% ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు పొంది సత్ఫలితాలను మీరు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇక దూరపు బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ సహ ఉద్యోగులతో కానీ మాట్లాడేటప్పుడు మీరు సౌమ్యంగా మాట్లాడాలి. లేదంటే మాట పట్టింపులు కలిగే సూచన కనబడుతోంది. ఈ మేషరాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయడం చాలా మంచిది. విశేషమైన శుభ ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.